మీలో ఎంతమంది పానీపూరి లవర్సో నాకు కమెంట్ చేసేయండి. సో నేనైతే అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారి లేదంటే 3 మంత్స్కి ఒకసారి అలా తింటూ ఉంటాను. ఫ్రీక్వెంట్గా అయితే తినను. అంతలా ఇష్టం అని కాదు కానీ ఓకే అప్పుడప్పుడు క్రేవింగ్ అయినప్పుడు తింటూ ఉంటాను అనమాట. సో పానీపూరి తిన్న తర్వాత ఇలా మసాలా పూరి అయితే కంపల్సరీగా తింటాను. మా పిల్లలకు కూడా టేస్ట్ చేపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు గాజర్ సీజన్ కాబట్టి ఫ్రెష్గా ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ కూడా చూసుకుంటున్నాను కాబట్టి గాజర్ అయితే మంచిగా తీసుకొని ఫ్రెష్గా తీసుకొని ఆన్లైన్ కూడా దొరికిపోతుంది ఇప్పుడు. ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే అదంతా చూసుకొని నేను మా హస్బెండ్ పిల్లలు అయితే ఇంటికైతే వచ్చేసినాము. సో ఇంకా గాజర్ హల్వా కూడా చేసేసినాను. మీరు నా వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. గాజర్ కా హల్వా చేసి ఫస్ట్ టైం క్లౌడ్ కిచెన్లో జొమాటోలో పెడుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే మా గుడి మందిర్లో పెట్టాను అండ్ మా కాలనీలో ఉన్న టెంపుల్లో కూడా తీసుకొని వెళ్ళినాను అండ్ ఇంకా మా అత్తమ్మ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళినాను. సో అందరి బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మా అత్తమ్మ కూడా చాలా నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను గుడ్ అంటే బెల్లం వేసి కూడా గాజర్కా హల్వా చేసినాను. చాలా యమ్మీ టేస్ట్ వచ్చింది అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? చూడండి మా అత్తమ్మ రియాక్షన్. ఇక్కడ మా అత్తమ్మ అదే చెప్తున్నారనమాట. అసలు బెల్లంతో చేసినట్టు అనిపించట్లేదు, నార్మల్ షుగర్తో చేసినట్టే అనిపించిందని చెప్తున్నారు. సో అత్తమ్మ కూడా చాలా బాగా నచ్చింది. సో అంతే, వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. ఓకేనా? బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.